హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్. మనం ఇంతకుముందు వీడియోస్లో వాటర్ టెక్నిక్ అనేది తెలుసుకున్నాం అండ్ వాటర్కి ఎంత పవర్ఫుల్ ఉందనేది కూడా నా ముందు వీడియోలో మీరు చూశారు. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కింద నేను ట్యాగ్ చేస్తున్నానండి, వాటర్ టెక్నిక్ని తిరిగి చూడండి. ఈరోజు కూడా మనం తెలుసుకుంటుంది వాటర్ టెక్నికే, బట్ వెరీ డిఫరెంట్. జోస్ సిల్వా వాటర్ టెక్నిక్ అండి. సో జోస్ సిల్వా మెథడ్, మైండ్ కంట్రోల్ మెథడ్ అని ఒక బుక్ ఉందండి, మీకు ఇమేజ్ లో కూడా కనిపిస్తుంది. జోస్ సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్. సో చాలా సక్సెస్ఫుల్, చాలా పాపులర్ అండి. జోస్ సిల్వా టెక్నిక్స్ కానీ, జోస్ సిల్వా మేనిఫెస్టేషన్ మిర్రర్ టెక్నిక్ కానీ, ఇవన్నీ కూడా. సో ఈ జోస్ సిల్వా వాటర్ టెక్నిక్ తో మనము ఎన్నో మిరాకిల్స్ ని రోజు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మీ లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లం అయినా, మీ లైఫ్ లో ఎలాంటి ఫేస్ చేస్తున్నా దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలంటే జస్ట్ సింపుల్ ఈ వాటర్ గ్లాస్ టెక్నిక్ తో మీరు ఎన్నో మిరాకిల్స్ ని, అద్భుతాలని, అబండెన్స్ ని అట్రాక్ట్ చేయొచ్చండి. సో మీరు నాకు ఇదంతా వర్కౌట్ అవ్వదు మేడం అని అనుకొని ఆలోచించే వాళ్ళు ఈ యొక్క జోస్ సిల్వా వాటర్ టెక్నిక్ అయితే నేను తప్పకుండా మిమ్మల్ని ట్రై చేయమని చెప్తాను. దీనికి కావాల్సింది మీకు జస్ట్ ఇలాంటి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అండి. మీరు ఇక్కడ గమనించాల్సింది, మీరు తీసుకోవాల్సిన గ్లాస్ వచ్చేసి కంపల్సరీగా గాజు గ్లాసే అయి ఉండాలి. మనం స్టీల్ గ్లాసు, కాపర్ గ్లాసు, మెటల్ గ్లాసెస్ తీసుకోవద్దు. తప్పకుండా మీరు ఇలాంటి గాజు గ్లాసే తీసుకోవాలి. ఇలా గాజు గ్లాసు వాటర్, ఇంతకు మించి మీకు ఇది టెక్నిక్ అవసరం లేదు. సో మీకు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే వాటర్కి మెమొరీ అనేది ఉంటుంది. సో మనకు డాక్టర్ రిసారు మోటో మనకి ఎలా అయితే చెప్పున్నారో ఆ వాటర్కి అలా మెమొరీస్ ఉంటుంది అనేసి, సో మనం ఇప్పుడు జోస్ సిల్వా టెక్నిక్ని యాడ్ చేసి వాటర్ టెక్నిక్ని యూస్ చేస్తున్నాం. సో జోస్ సిల్వా టెక్నిక్ అనేది ఏంటి? సో ఫస్ట్ మీరు ప్రతిరోజు ఇది మీరు నిద్రపోయేకి ముందే చేయాలి. అంటే రాత్రి సమయం మాత్రమే ఈ టెక్నిక్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో మీరు నైట్ పడుకోనేకి వెళ్ళే ముందు టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇలా గ్లాస్లో ఒక వాటర్ని తీసుకోండి, ఇలా పెట్టండి మీ ముందర. మీరైతే చాలా ప్రశాంతంగా కూర్చోండి, రిలాక్స్ అవ్వండి. టేక్ ఏ డీప్ 3 బ్రీత్ ఇన్ 3 బ్రీత్ అవుట్స్ మీరు చేసినట్టయితే మీరు చాలా మీ థాట్స్, మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సెటిల్ డౌన్ అవుతుంది. మీకు ఇంకా అవ్వలేదు అంటే మీరు మోస్ట్ రిలాక్స్డ్ స్టేట్కి వెళ్ళండి. క్లోజ్ యువర్ ఐస్ చేసండి, మీ ఐస్ని క్లోజ్ చేయండి. ఆ తర్వాత మీరు చాలా రిలాక్స్డ్ స్టేట్కి వెళ్ళి మీరు మీ డీప్ మైండ్లో, అంటే మీకు ఏదైతే కోరిక కావాలో దాన్ని విజువలైజ్ చేసుకోండి, ఇంటెన్షన్ సెట్ చేయండి. నేను అద్భుతంగా నా జాబ్లో ప్రమోషన్ని ఈజీగా సాధించాను, నేను నా గ్రూప్ 2 ఎగ్జామ్స్లో నెంబర్ 1గా నాకు కావాల్సిన పొజిషన్లో నేను సెలెక్ట్ అయ్యాను, నేను నాకు కోరుకున్న వ్యక్తితో వివాహం జరిపించుకుంటున్నాను, జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ కోరికలు ఏదైతే ఉందో, సో మీరు ఇలా చేతిలో గ్లాస్ ఆఫ్ వాటర్ని పెట్టుకొని, ఓకే, మీ ఐస్ని క్లోజ్ చేసి డీప్ రిలాక్సేషన్, వెరీ వెరీ డీప్ రిలాక్సేషన్కి వెళ్ళాలండి. సిల్వా జోస్ మెథడ్ అంటేనే అది. సో మీకు ఆ డీప్ రిలాక్సేషన్ వెళ్ళినప్పుడు ఇక్కడ స్టిఫ్నెస్ ఉండదు, మీ నుదిటి దగ్గర స్టిఫ్నెస్ అనేది ఉండదు, మీ మజిల్స్ అనేవి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, మీ ఐబాల్స్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. సో మీరు అలా డీప్ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయినప్పుడు మీరు జస్ట్ మీ పాజిటివ్ థాట్, మీ అఫర్మేషన్, మీ మేనిఫెస్టేషన్ ఏది కావాలో అది మాత్రమే చెప్పండి. నేను అద్భుతంగా ప్రతి నెల మనీని ఈజీగా సులువుగా సంపాదిస్తున్నాను, నా బిజినెస్ రోజు రోజుకి అంచులంచులా ఎదుగుతూ ఉంది, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. ఇలా మీ మేనిఫెస్టేషన్ ఏది ఉంటే అదంతా కూడా మీరు విజువలైజ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ జోస్ సిల్వా వాటర్ టెక్నిక్ని మీ రిలాక్స్డ్ స్టేట్కి వెళ్ళాక, విజువలైజేషన్ చేసుకున్నాక ఈ గ్లాస్ ఆఫ్ వాటర్కి మీరు థ్యాంక్ యూ సో మచ్, నా అన్ని మేనిఫెస్టేషన్స్ జరిగినందుకు, థ్యాంక్ యూ గాడ్, నా అన్ని మేనిఫెస్టేషన్స్ జరిగినందుకు, థ్యాంక్ యూ యూనివర్స్, నా అన్ని మేనిఫెస్టేషన్స్ అద్భుతంగా జరిగినందుకు అనేసి ఈ వాటర్ని చార్జ్ చేసి మీరు ఈ వాటర్ని తాగేసేయాలండి. మొత్తం వాటర్ తాగాలి. సో మీరు ఎంత వాటర్, హాఫ్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, అంత తాగేసి మీరు జస్ట్ థ్యాంక్ యూ చెప్తూ ఆ వాటర్తో, ఆ ఆలోచనలతో, ఆ యొక్క హై ఎనర్జీ పవర్తో మీరు నిద్రపోవాలి. ఇలా మీరు ప్రతి
ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి చూడండి. మీ లైఫ్లో ఎన్నో ఆపర్చునిటీస్, ఎన్నో అవకాశాలని మీకు యూనివర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. యూనివర్స్ ఎందుకు క్రియేట్ చేస్తుంది? సబ్ కాన్షియస్ మైండ్ని మీరు యాక్టివేట్ చేశారు. సబ్ కాన్షియస్ మైండ్కి మీరు చెప్తున్నారు, నేను సరైన అవకాశాలని, సరైన దారుల్ని, సరైన మనుషుల్ని అట్రాక్ట్ చేస్తాను, నేను పలానా పొజిషన్లో ఉన్నత స్థాయిలో నిలబడతాను. ఈ విధంగా మీరు చెప్పడం వల్ల మీకు యూనివర్స్ ఆ అవకాశాలని తీసుకొస్తుంది. సో వాట్ ఎవర్ మీ మైండ్లో ఎలాంటి విత్తనం నాటుతారో దాన్ని తీసుకొచ్చే బాధ్యత యూనివర్స్ది. సో ఇలా సింపుల్ జోస్ సిల్వా వాటర్ టెక్నిక్ని యూజ్ చేసి మీరు మరెన్నో అన్ని కోరికల్ని నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే మీ అందరి కోసం నేను 25 జనవరి 2025 అంటే శనివారం రోజు మేనిఫెస్టేషన్ పవర్ రిట్రీట్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నానండి. హైదరాబాద్లో ఈవెంట్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు మనకి సెషన్, ఈ క్లాస్ లైవ్గా ఉంటుంది. ఈ క్లాస్లో మీకు అడ్వాన్స్డ్ NLP టెక్నిక్స్, అడ్వాన్స్డ్ హిప్నోథెరపీ టెక్నిక్స్ నేర్పించి మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా చేసుకోవడం ఎలా అనేది మీకు ఈ యొక్క క్లాస్లో ఉంటుంది. సో మీరు ఈ క్లాస్కి ఎలా జాయిన్ అవ్వాలి అని మీరు అనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంది. మీ పేరు, మీ వాట్సాప్ నెంబరు, మీ ఈమెయిల్ ID, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ వివరాలు అక్కడ మీరు ప్రొవైడ్ చేసినట్లయితే తప్పకుండా మా టీం వాళ్ళే మీకు కాల్ చేసి మొత్తం క్లాస్ గురించి వివరిస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ చేసి మేనిఫెస్టేషన్ పవర్ రిట్రీట్లో నన్ను డైరెక్ట్గా కలుద్దురు. థ్యాంక్ యూ సో మచ్.